మౌలాలి పారిశ్రామిక వాడలో పరిశీలన చేయడానికి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు మరియు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటనను చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అమ్మకాలు, అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొందరు సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా పాలన నడుస్తోంది అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తప్పదని ఆయన స్పష్టం చేశారు. నిజ నిర్ధారణ బృందం సేకరించిన వివరాలను త్వరలోనే ప్రజలకు మరియు సంబంధిత అధికారులకు అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక ఉన్నాయన్ని చిన్న చిన్న కంపెనీలు కొన్ని వేల మంది ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ దుర్బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళ జీవితమే రియల్ ఎస్టేట్ బ్రోకరిజం, వీళ్ళ జీవితమే రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఈ రోజు ఉన్నత పదవి పొందిన పదవులు నాయకులు ఉన్నారు. వీళ్ళ కళ్ళు ఈ 3,900 ఎకరాల మీద పడి మొత్తం 9,200 ఎకరాల మీద పడి ఇలా ఎక్కడ కూడా పారిశ్రామిక వాడలు లేకుండా చేయడానికి ఒక దుర్బుద్ధితో ఇలా వీళ్ళు ఒక కంకణం కట్టుకొని తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేయడానికి కంకణబద్ధులైనారు. గౌరవ కేటీఆర్ గారు ఒక విధానాన్ని తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఈ ప్రజలకు తెలియజెప్పాలి, ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు నిన్ననే సూచించగానే అందరం దీన్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏముందంటే ప్రతి ఒక్కరికి ఈ భూములను ఏ విధంగా అప్పచెప్తా ఉన్నారు, ఇది ప్రజల అవసరాలకు ఎందుకు ఇయ్యరు, ఒక కమ్యూనిటీలకు ఎందుకు ఇయ్యరు, ఒక స్కూల్కి ఎందుకు ఇయ్యరు, ఒక కాలేజీకి ఎందుకు ఇయ్యరు, ఒక బడుగు బలైన వర్గాలు ఇలా ఒక పెళ్లి చేసుకుంటామంటే ఒక ఫంక్షనాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇది శ్మశాన వాటికలు లేవు. వాటిని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న భూములను 50% పారిశ్రామిక వాడలకు ఇచ్చి మిగతా 50% ప్రజా ఉపయోగాలకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మా మధుసూదనాచార్యకు ఉద్యోగాలు చేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి నిర్వాకం నా దృష్టిలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు చేయడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ప్రభుత్వ భూముల్ని అమ్మడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అబద్ధాలు చెప్పడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్యాలకు ఆస్కారం ఇవ్వడం. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఎక్కడ లేశ మాత్రమైన అన్యాయం అవమానం
అణచివేత జరిగిన ప్రతిఘటించినటువంటి పార్టీగా మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల కాలంలో పోటీ ప్రపంచంతో పోటీపడి ఆత్మ గౌరవంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పర్యాప్తమైనటువంటి స్థితి కొనసాగితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అడుగడుగున విఘాతం కలుగుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రతిఘటిస్తాం, ఎదిరిస్తాం. త్యాగాల చరిత్ర కలిగినటువంటి మా పార్టీ నీ గుండెల్లో నిద్రపోతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇవాళ మనం పోటీ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం. ఈ దేశాన్ని ప్రపంచాన్ని మన ప్రాంతాన్ని కూడా రాచరిక వ్యవస్థ పరిపాలించినటువంటి రోజులు ఉన్నాయి. రాజులు నియంతలు పాలించినటువంటి రోజులలో కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తులు కాపాడి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ప్రజల అవసరాలను తీర్చడానికి ఆలోచిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతమైనటువంటి సంపాదన కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నటువంటి దుస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ వరంగల్ బిడ్డగా మనందరికీ తెలుసు, చరిత్రలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాచరిక వ్యవస్థ కాకతీయ రాజులది. మనమందరం కూడా ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉన్నాం. మా ప్రాంతంలో ఒక 4 చెరువులు ఉంటాయి: రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం.